నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్ గా తెలంగాణ మారిందన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. హిందూ దేవుళ్లను కించపరిచే వారికి బడిత పూజ చేస్తామంటూ హెచ్చరిక. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్టు చేసిన పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. మంత్రి ధర్మాన మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న రామకృష్ణ. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం తగదని హితవు. కర్నూలు జిల్లా డోన్ రాయల చెరువు రోడ్డును ప్రారంభించిన ఏపీ మంత్రి బుగ్గన. మండలంలో 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్గా తెలంగాణ మారిందని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచిన వాడికి బడిత పూజ చేస్తామంటూ హెచ్చరించారు. ఎక్కడున్నా బయటకు గుంజుకొచ్చి కొడతామని, దీనిపై నిజమైన హిందువులు స్పందించాలన్నారు. పార్టీలు కాదు, ధర్మం కోసం పోరాడే వాళ్లే మన నాయకుడని, రాబోయే రోజుల్లో తెలంగాణలో హిందువులు బతికే పరిస్థితి లేదని అన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. వాళ్ళ రక్తం సలసల మసులుతుంది. అయ్యప్ప స్వామిని కించపడితే, శివుని కించపడితే, రాముని కించపడితే ఏలనగా మాట్లాడిన పాత్ర కొడుకులను ప్రజలు గుర్తించే విధంగా, ప్రజలకు ధైర్యం వచ్చే విధంగా మీరు కఠినంగా వివరిస్తే తప్ప మళ్ళీ మీరే కేసు పెట్టి వాళ్ళని కాపాడడానికి జైలు పంపించి మళ్ళీ మీరే బెయిల్ ఇప్పించి ఒక మంత్రి మాట్లాడుతున్న మన వీడు ఏలనగా చేస్తే ఈయన అగ్గిపెట్ట మంత్రి చాలా బాగా మాట్లాడినాడు. బా ఏం మాట్లాడతావు, నువ్వు కూడా పోయి పూజ చేస్తే నువ్వు పోయి నీ మంత్రి పదవి వీకినప్పుడు పోయి ఈయన కూడా పూజ చేసినాడు. అవి మాట్లాడుతాడు బ్రహ్మాండంగా. మన ధర్మానికి అవాళ్ళు ఏమైనా చేస్తే, మన దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే స్పందించిన వాడు హిందువే కాదు. నాస్తిక సమాజం అన్ని ముస్లిం ఇంట్లో ఉండాలి. నువ్వు ఉండేవారా భయ చెప్పడానికి? ఎవడొచ్చింది నీకు అధికారం? ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి? ఇదే హిందువులు ఏదైనా వేరే రకంగా మాట్లాడితే ఇంట్లో పేరెంట్స్ పట్టుకొస్తారు, చిన్న పిల్లలు కూడా పట్టుకొస్తారు, ఏ రాష్ట్రంలో పట్టుకొస్తారు, ఏ దేశంలో పట్టుకొస్తారు. మరి ఇక్కడ ఫాల్తీ గాడు మాట్లాడితే మీకు దొరకలేడా? దొరికేదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు పోలీసు రక్షణ పేరుతో. ఎందుకు రక్షణ మనకి? అటువంటి ఫాల్తీ గాడు ఎందుకు ఉండాలేడా? ఓన్ పట్టుకొస్తారేమో మీటింగ్ పెట్టిస్తారు. పోలీస్ సెక్రటరీ మీటింగ్ పెడతారు. ఫారూక్ అని పేరు ఉన్నది, వాటితో మునావర్ ఫారూక్ వాటితో మీటింగ్ పెట్టిస్తారు. అంటే పోలీస్ సెక్యూరిటీ వానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు, సాష్టాంగ ప్రణాళిక చేస్తారు. హిందువులు తిడతారు కదా, హిందూ దేవుళ్ళు తిడతారు కదా. కేసీఆర్ కొడుకు ఆయన దేవుడు నమ్మడు, కానీ కేసీఆర్ మాత్రం నిజమైన హిందూ అట. పూజలు చేస్తారు, యాగాలు చేస్తారు. అది ముఖ్యమంత్రి స్పందించాలి. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణలో హిందూ సమాజం అంతా రగిలిపోతున్నది. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు తరలించారు. బైరి నరేష్ పరిగి సబ్ జైలుకు తరలిస్తుండగా అయ్యప్ప స్వాములు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. నరేష్ తో పాటు 3 పరిగి సబ్ జైలుకు తరలించారు. ఏమైనా ఫోన్ వాడేస్తా
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న రేంజర్ల రాజేష్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టాలని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో రేంజర్ల రాజేష్ వేదికపైనే ఉన్నారు. రాజేష్ పై ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ ముందస్తుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. రాజేంద్ర నగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ దగ్గర చెట్ల పొదల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిన్నమంగళారం నుండి మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాకు నెంబర్లు దొరకలేదు. వేరే వాళ్ళకి ఏ బస్ ఇది? నైట్ అవుట్ బస్ సార్, చిన్నమంగళారం. అంటే రాత్రి నిద్ర లేక డ్రైవర్? లేదు సార్, రాత్రి పండుకున్నాం, 10 గంటలకల్లా పోయినాం. మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తుంటే సమయంలో అయింది? మార్నింగ్ 6 గంటలకు వెళ్ళాము. ఏమైంది అసలు? కారు అడ్డం వచ్చింది అంటుండే, ఓవర్టేక్ చేసుకుంటే అడ్డం వచ్చింది. ఆల్రెడీ డ్రైవర్కే గాయాలు ఉన్నాయి కదా, చెయ్యి కంట్రోల్ చేసుకోలేకపోయిందా లేకపోతే చెయ్యి ప్రాబ్లం? సడన్ బ్రేక్ వేసింది సార్, సడన్ బ్రేక్ వేస్తే బ్రేక్లు ఫెయిల్ అయినాయని చెప్తున్నాడు. ఏమో సార్ తెలియదు. నీ పేరేనా? సార్ మల్లేష్ గౌడ్. ఏ రూట్ బస్ పేరు? చిన్నమంగళారం నైట్ అవుట్. బ్రేక్ ఫెయిల్ అయిందంటనా? బ్రేక్ ఫెయిల్ అయిందా అంటున్నాడు డ్రైవర్ అయితే అంటున్నాడు, కానీ చెక్ చేయించాలి. బస్ నెంబర్ ఇక్కడ. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మందమర్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి అధ్యక్షన స్థానిక సింగరేణి హైస్కూల్ మైదానంలో జరిగిన తుదిపోరులో క్రాంతి లెవెన్స్ పై వేణు లెవెన్స్ జట్టు విజయం సాధించింది. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్, 2వ ఎస్ఐ మహేందర్, అడిషనల్ ఎస్ఐ రామన్న, మందమర్రి క్రికెట్ క్లబ్ మేనేజర్ వేల్పుల కిరణ్లు హాజరయ్యారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మీకు 90 రన్స్ పైన అచీవ్ చేశారు. ఆ కారణం అనుకుంటారా? మీ టాప్ ఆర్డర్ ఫెయిల్ కావడం కారణం అనుకుంటారా? మీ ఓటమికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు మంచి బౌలింగ్ చేయడమే అని నేను అనుకుంటున్నా. చాలా మంచి బౌలింగ్ చేశారు. నేను 11 టీం ఎవరైతే బౌలర్స్ ఉన్నారో వాళ్ళు మంచి బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ కి ఎట్లాంటి రూమ్ ఇవ్వకుండా కనీసం ఒక బౌండరీ కూడా కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా చాలా మంచి బౌలింగ్ చేశారు. So it has both good and bad effects. So you should see the brighter part of the mobile, isn't it? And what do you say about the ground and this tournament? First of all, I would like to thank Tirupathi Reddy. He is god of cricket. He is pushing everybody in this Mandamari area or surrounding areas.
ఈరోజు ఈ డ్రగ్స్ అగెనిస్ట్ వ్యతిరేకంగా అగెనిస్ట్ గా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రీడాకారులు, అదేవిధంగా పాత్రికేయులు, వాకర్స్ మరియు వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన యువత అందరూ కూడా ప్రస్తుత సమాజంలో డ్రగ్స్, ఆల్కహాల్, అదేవిధంగా గుట్కా ఇతరత్ర వస్తువాదాలకు బానిసలై వివిధ రకాల నేరాల్లో ఇకపై ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు నష్టం చేసుకుంటున్నారో అనేది అందరికీ తెలుసు. వారన్నింటినీ నిర్మూలించడానికి, అదేవిధంగా మన దృష్టిని మరల్చడానికి చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం క్రీడలు దానికి కాదు, మీ అందరికీ తెలుసు, క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మన మెంటల్ గా కూడా ఎంత తక్కువ ఉంటామో. అందరం కూడా గత 2-3 సీజన్లుగా చూసుకున్నట్టయితే 2021, 22 సీజన్లో చూసుకున్నట్టయితే ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆక్సిజన్లలో ఇతర రోగాల వలన మన కరోనా పాండమిక్ పీరియడ్ లో చాలా మంది చనిపోవడం జరిగింది. కేవలం ఎవరన్నా బతుకున్నారు అంటే కరోనా సోకి కేవలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే. మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామ బ్రిడ్జిని పూర్తి చేయాలని టీపీసీసీ నేత జువాడి కృష్ణారావుతో కలిసి చౌలమద్ది గ్రామస్తులు బ్రిడ్జి దగ్గర ధర్నా నిర్వహించారు. టీపీసీసీ నేత జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బ్రిడ్జిని మంజూరు చేస్తే ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రం మనకు వచ్చినా చౌలమద్ది బ్రిడ్జి ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. కోటి రూపాయలు 100 లక్షలు కంప్లీట్ కాక 10 సంవత్సరాల 6 నెలలు అయింది. ఫౌండేషన్ స్టోర్ వేసి విద్యాసాగర్ రావు గారు ఈ మీద ధర్నా కూర్చోవడం జరిగింది. కానీ విద్యాసాగర్ రావు నేను అభివృద్ధి చేసిన అని మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయాలో చౌలమద్ది గ్రామ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఇలా విద్యాసాగర్ రావుకు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ రైతులకు రోజు పోవాలంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ మట్టి కొట్టుకపోతే వాళ్ళు పాపం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చొప్పున గ్రామస్తులందరూ కలిసి కూడ వేసుకొని మళ్ళీ ఈ మట్టి రోడ్డు పోసుకోవాలి. ఎవ్రీ ఇయర్ 2 lakhs అంటే 10 ఏళ్ళల్లో 20 లక్షలు వీళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. 10 సంవత్సరాలల్లో 20 లక్షలు వీళ్ళే ఖర్చు పెట్టారు. మరి విద్యాసాగర్ రావు గారు మీరు ఈ పని ఎందుకు చేయడం లేదు? మన తెలంగాణ చౌలమద్ది లేదా? మన కొరుట్ల నియోజకవర్గంలో చౌలమద్ది లేదా? మీకు వీళ్ళు ఓట్లు వేయలేదా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్లీ మీరు దీన్ని ప్రారంభోత్సవం చేయాలి. 3 నెలల 4 నెలల లోపల ప్రారంభోత్సవం చేయాలి. మీరు 10.5 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా పట్టించుకోండి. మిమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినందుకు పాపం చౌలమద్ది గ్రామస్తులు ఇంత తీవ్ర ఇబ్బందులకు 20 లక్షల రూపాయలు లాస్ అయినారు ఇప్పటికీ గ్రామస్తులు. కాబట్టి ఇమీడియట్లీ దీన్ని చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని. టెన్ ఇయర్స్ అయిపోయింది. ఇవాళ డేట్ ఏంటి? 31 డిసెంబర్ 2022. 10.5 సంవత్సరాలు అయింది. కరెక్ట్. డిసెంబర్ 31 పురస్కరించుకొని మెట్పల్లి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి చాలాన్లు విధించి పంపించారు. నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రశాంతంగా జరిగిందని డీఎస్పీ తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెట్పల్లి సిఐ కె లక్ష్మీనారాయణ, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఉండాలి. ల్యాండ్ ఆర్డర్ మెట్పల్లి సభ్యులను ప్రశాంతంగా ఎటువంటి గొడవలు కాకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తారని ఎటువంటి భవిష్యత్తు వచ్చే సంవత్సరం అంతా ఈ సంవత్సరం లాగానే ప్రశాంతంగా మనం ఉంటామని నేను ఆశిస్తున్నాను. దీనికి మన మెట్పల్లి మన కుటుంబ ప్రజలందరూ మనకు సహకరిస్తారని, ఈ సంవత్సరం ఏ విధంగా సహకరించి వచ్చే సంవత్సరం కూడా అదే విధంగా సహకరిస్తానని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మాకు ప్రజలందరికీ మా పోలీస్ తరఫున మీకు అదేవిధంగా ఎటువంటి కష్టం వచ్చినా మేము వెళ్ళలా మీ సేవలో మేము రెడీగా ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారి మాట్లాడుతుంటే మంత్రి ధర్మాన మతి భ్రమించి మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డికి ఆయన సలహాదారులకు తగదని అన్నారు. చంద్రబాబు వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యా నేరం కేసులు ఎందుకు మోపలేదు అని, అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు మరి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వారు ఆ మాటలు మాట్లాడచ్చా లేదనే దానికి కూడా సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కందుకూరులో ఒక దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. సంతాపం తెలియాలి, తర్వాత వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ప్రకటించి అందరితో ఆగాలి తప్ప మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, తర్వాత సలహాదారులు అందరూ కూడా దానిపైన విమర్శలు చేశారు. దానికి రాజకీయం పులిమారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఈరోజు దిగజారు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వల్లనే వాళ్ళంతా చనిపోయినారన్నా, మరి చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయింటే చంద్రబాబు నాయుడు పైన నువ్వు హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈ హత్యలకు ఇది చనిపోయిన దానికి ఆయనే బాధ్యుడైనప్పుడు హత్యా నేరం మోపి ఆయన పైన ఐపీసీ కింద నువ్వు కేసు పెట్టు. నువ్వు కేసు పెట్టే దమ్ము లేదు నీకు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ మినిస్టరు. ఆ రోజు అమరావతి రాజధాని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వెల్కమ్ చెప్పలేదా? ఇవాళ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? తిరగదోడుతూ ఉన్నారు. విశాఖపట్నం రాజధాని అంటూ ఉన్నారు. కొన్ని అదన ధైర్యంగా చెప్పారా మీ ముఖాలకి? అది కూడా ధైర్యంగా చెప్పలేకపోతూ ఉన్నారు. 3 రాజధానులని డ్రామాలు ఆడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఇవాళ 3 రాజధానులు అంటే కర్నూలులో ఏం పెడతామని నేను అడుగుతా ఉన్నా. సుప్రీంకోర్టులోనేమో అమరావతిలో హైకోర్టు ఉందంటావు, రాజధాని అక్కడ అంటావు. ఈవెన్ జ్యుడిషియల్ అకాడమీ కూడా మంగళగిరిలో పెట్టాము. తర్వాత నీవు అమరావతిని విధ్వంసం చేయడానికి మీరు కుట్రలు పన్నుతూ ఇవాళ విశాఖ రాజధానిగా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. పైగా ధర్మాన ప్రసాదరావు గారు విశాఖ రాజధానిగా లేకపోతే అమరావతి రాజధానిగా కొనసాగేటట్లయితే మాకు చిన్న రాష్ట్రం కావాలనే స్థితికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు మంత్రి పదవికి అనర్హులు. రాష్ట్రాన్ని మరోసారి చీల్చాలని చెప్తా ఉన్నాడు సాక్షాత్తు సీనియర్ మినిస్టర్. కాబట్టి ఏమంటే మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. కింద మీ పీఠం కదిలిపోతూ ఉంది. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. దాని పర్యవసానంగా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా డోన్ రాయల చెరువు రోడ్డును ప్రారంభించిన అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే రోడ్డుపై దాదాపు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు యాత్రలో పాల్గొని మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. బుగ్గన నాయకత్వం, బుగ్గన నాయకత్వం, జై బుగ్గన. ఓకే సెకండ్ సార్ సార్ ఇక్కడ ఇది ఇటు మాట్లాడతాలేమ్మా నేను.
సంతోషమయ్యా అందరూ సుజాత వైఎస్ సుజాత భర్త శేఖర్ మామూలు ఈ కార్యక్రమాన్ని సార్ చేతుల మీదుగా జయప్రదం చేస్తారు. ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం 56 మందికి ఇల్లు లేని వాళ్లకు పట్టాల పంపిణీ. పట్టాలు కూడా ఎటువంటి స్థలము, చక్కని ఊరికి దగ్గరలో ఉండి లెవెలింగ్ చేసి ఇండ్లు కట్టుకునే దానికి శుభ్రంగా ఉండి రాబోయే కాలంలో కుటుంబాలతో పాటు చక్కగా జీవనం చేసుకునే దానికి అవకాశం. పద్మనాభయ్య గారు ఉన్నారు, మాజీ సర్పంచ్ గారు. అయ్యా ఎప్పుడైనా అనుకుంటారా మీరు ఇట్లయితుందని అభివృద్ధి? అయితే ఇప్పుడు అయ్యే చెప్తున్నారు, పూర్వానికి రోడ్ ఎట్లుందో ఒక్కసారి మనం చూసుకోవాలి. ఆడ బయలుదేరితే ఊరు దాటేటప్పటికి ఊరు దాటేటప్పటికి దాదాపు 10-15 నిమిషాలు గుర్తుందా? కోవుల బ్రహ్మలందరూ ఎంతసేపు పడుతున్నామో మనం అక్కడి నుంచి కానీ 10-15 నిమిషాలు పట్టేది. గుంతలు నీళ్లు, కాలువలు, రకరకాల బాధ. ఈరోజు చక్కగా రోడ్ వేసుకోగలిగినాం. రేకులకుంట అనే ఊరు నాకు తెలిసి ఊర్లో పని ఉండి ఎవరన్నా రేకులకుంటకు పోయే తోళ్ళు ఉంటే తప్ప అసలు ఊరు ఉందని కూడా నాకు తెలిసి ఎవరు తెలిసిండదు. డోన్ మండలం వాళ్ళు కూడా ఎంతమంది పోయింటారు? రేకులకుంటలు ఉన్నారు ఏమన్నా? ఎవరన్నా అనుకున్నారమ్మా మీ ఊరు ఉందని చెప్పి ఎవరికైనా తెలుసునా? ఇప్పుడు ఎట్లుంది, పోయే తోళ్ళంతా ఆపి ఎక్కడికి పోతుంది ఊరు అని అడుగుతారు. అట్లా అడగక ముందే బ్రహ్మాండమైన బోర్డు పెట్టిస్తున్నాం రేకులకుంట అని. అంటే అర్థమేమి? మీ ఇంటికి ఎవరన్నా కానీ ఆడపిల్లలు రావాలన్నా, మీకు కోడళ్ళు రావాలన్నా సంతోషంగా వస్తారు. ఇంకా అంతే కదమ్మా. ఈరోజు ప్రభుత్వము ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. తక్కువగా అనుకోకూడదని చెప్పి మంచి బట్టలు, స్కూల్ బ్యాగ్, పుస్తకాల నుంచి ఇస్తున్నారా లేదా? ఎందుకు ఇస్తున్నారు? మన పిల్లలు ఏ విధంగా తక్కువ ఉండకూడదని చెప్పి. మదనపల్లె బెంగుళూరు రోడ్డులోని మామిడి తోటలో ఈ నెల 26వ తేదీ రాత్రి జరిగిన రమేష్ హత్య కేసులో నిజమైన నిందితులను కేసు నుండి తప్పించి కేసును నీరుగార్చి పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని హతుడు రమేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా చేయడం వల్ల తమకు ప్రాణహాని ఉందని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మా తమ్ముడు గారైన రమేష్ హత్య కేసులో బెంగళూరులో జరిగిన అనుమాన నిందితులైన ఒక లేడీ మహిళ అసలైన నిందితులను తప్పించి అనవసరమైన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి ఆ మహిళ అనే కేసులో తప్పించి నలుగురిని మాకు తెలియపరచకుండా అరెస్ట్ చేయడం వల్ల మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఆ లేడీ మహిళను తెలుసుకొచ్చి వెంటనే అరెస్ట్ చేసి దర్యాప్తు చేసి ఇంకా అనుమాన నిందితులను పట్టుకొచ్చి అరెస్ట్ చేయవలసిందిగా ఎవరి మీద అనుమానం ఉంది? మాకు మల్లయ్య, గోపాలు, ప్రభు, ఈ లేడీ మా తమ్మునికి కాల్ చేసి తెలిసిపోయిన లేడీ కూడా తెలుసుకొచ్చి అరెస్ట్ చేయవలసిందిగా విచారణ చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేయవలసిందిగా మీడియాని కోరుతున్నాం. అసలైన నిందితులను తప్పించేసి మాకు తెలియపరచకుండా మేము పెట్టిన దీంట్లో నిందితులను బయట తొలగించి మాకు ఇప్పుడు తొలగించిన వ్యక్తుల్లో మాకు ప్రాణహాని ఉందని చెప్పనేసి మేము తిరగడానికి కూడా భయపడుతున్నాము. దానివలన ఇప్పుడు మాకు ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 రోజులుగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీ కోసం తిరుగుతుంటే ఇంకా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈరోజు బాడీ ఇచ్చిన దానివల్ల అక్కడ ఎస్వీఆర్ఆర్ పంపడం దాన్ని రేపు మీడియాకు చూపించి మేము అరెస్ట్ చూపిస్తామని చెప్పిన దానివల్ల మేము సైలెంట్గా ఉన్నాము. దానివల్ల ఈరోజు అసలైన నిందితులను వదిలేసి మాకు కూడా ఇంకా తిరగడానికి కూడా ప్రాణహాని ఉందని చెప్పనేసి మేము ఆ మహిళను ప్లస్ ఇంకా ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూరం చేసి ఇప్పుడు పోలీసులు మాకు ఇలా జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ కేసులు ఈ మాదిరిగా తారుమారు చేసిన వాళ్ళ పోలీసులు రేపు పొద్దున మాకు ప్రాణాన్ని జరిగితే గ్యారెంటీ ఉందనేసి కూడా ఏమైనా చేయగలుగుతారనేసి వాళ్ళ నమ్మకం కూడా లేకపోతాము. అందువలన దీనికి సంబంధించి
న్యాయం చేయవలసిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్గా తెలంగాణ మారిందన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. హిందూ దేవుళ్లను కించపరిచే వాడికి బడిత పూజ చేస్తామంటూ హెచ్చరిక. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్టు చేసిన పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారన్న రామకృష్ణ. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం తగదని హితవు. కర్నూలు జిల్లా డోన్ రాయల చెరువు రోడ్డును ప్రారంభించిన ఏపీ మంత్రి బుగ్గన. మండలంలో 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర. స్టే ట్యూన్ టు 95 న్యూస్.